తను నవమి మేడం కదా? అవును, సైంటిస్ట్ నవమి మేడమే. మేడం మేడం. ఇదేంటి నన్ను పిలుస్తుంది? ఎవరా అమ్మాయి? మన దగ్గర సైంటిస్ట్ ఉన్నాడు కదా, ఆ సైంటిస్ట్ మనవరాలు. తను నిన్నెందుకు పిలుస్తోంది? అదే నాకర్థం కావట్లేదు. తనకి నా దగ్గర వాళ్ళ తాతయ్య ఉన్నాడని తెలిసిందా ఏంటి? దానికి తెలిస్తే దాన్ని కూడా మనం కిడ్నాప్ చేసి తీసుకుపోదాం. దానికి తెలియకపోతే వదిలేద్దాం. టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు నవమి. మేడం. హాయ్ మేడం. హలో అమ్మా. నిన్న మీకు జరిగిన సన్మానం చూశాను మేడం. అలాగే మీరిచ్చిన స్పీచ్ కూడా విన్నాను. నిజంగా మీ జర్నీ అనేది నాలాంటి ప్రతి ఆడపిల్లకి ఒక ఇన్స్పిరేషన్ మేడం. అసలు మీకు అలాంటి థాట్స్ ఎలా వస్తాయి మేడం? నిజంగా నేను మీకు ఫ్యాన్ అయిపోయాను మేడం. మిమ్మల్ని ఇలా చూడ్డం, మీతో మాట్లాడడం నిజంగా నాకు ఒక డ్రీమ్లా అనిపిస్తోంది మేడం. మీకొక విషయం తెలుసా మేడం? నాకొక తాతయ్య ఉన్నాడు. ఆయన కూడా మీలాగే సైంటిస్ట్. మా తాతగారి ఆలోచనలు కూడా సేమ్ టు సేమ్ మీలానే ఉంటాయి. ఆయన సక్సెస్ కాలేకపోయారు, మీరు సక్సెస్ అయ్యారు మేడం. మా తాతగారికి రైతులంటే ప్రాణం మేడం. వాళ్ల కోసం ఒకే మొక్కకి 3 రకాల పంటలు పండేలాగా విత్తనాల్ని తయారు చేస్తానని చెప్తూ ఉండేవాళ్లు. కాని ఆయన తయారు చేయకుండానే వెళ్ళిపోయారు. ఏమైంది మీ తాతయ్య గారికి? తెలీదు మేడం. ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. అసలు బ్రతికున్నారో లేదో కూడా తెలీదు. అయ్యో పాపం. పర్వాలేదు మేడం, మిమ్మల్ని కలిశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. వెళ్ళొస్తాను మేడం. అలాగే, జాగ్రత్త. సరే మేడం. అనవసరంగా కంగారు పడ్డాం. పద. ఓం వీరభద్రాయ నమః. ఓం మహాశూరాయ నమః. ఓం రౌద్రాయ నమః. ఓం రుద్రావతారకాయ నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం ఉగ్రదంష్ట్రాయ నమః. ఓం భీమనేత్రాయ నమః. భద్రకాళీ వీరభద్రస్వామినే నమో నమః. అమ్మా నీరజ, అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రసాదం అయిందేమో తీసుకురా. అలాగే తాతగారు. అదిగో అమ్మ వచ్చేసింది. ఇలా అయ్యమ్మా. ఆలస్యమైందా పంతులు గారు? ఏం లేదమ్మా, ఏం లేదు. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచిః. ఓం ఉదారాయ స్వాహ. తీసుకో అమ్మా. బాగుందా? బాగుంది. తాతగారు, పులిహోర చాలా బాగుంది. ఇంకొంచెం పెట్టండి. అలాగేనమ్మా. నీర్జ, తప్పమ్మా. ప్రసాదం అలా అడగకూడదు, అందరికీ రావాలి కదా. పర్వాలేదులే అమ్మా, పాపకి ఆకలేస్తోందేమో. ఆగమ్మా. తీసుకో అమ్మా. తాతగారు, నేను తర్వాత తింటాను. అలాగేనమ్మా.
అమ్మా చూడు, పాత్రలు వగైరా ఏమైనా శుభ్రం చేస్తావా అమ్మా? ఆ, అలాగే పంతులు గారు, తప్పకుండా. ఆ. ఓ యశోదా, జైలు నుండి బయటకొచ్చిన నువ్వు ఎక్కడున్నావా అని మేమందరం అనుకుంటుంటే నువ్విక్కడ ఈ గుళ్ళో తిష్ట వేశావన్నమాట. ఏంటమ్మా నువ్వనేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం పంతులు గారు, ఈవిడ గారు జైలు నుండి నిన్ననే విడుదలయ్యింది. మీకేం చెప్పింది పంతులు గారు ఈవిడ? నేను ఆ మాయకురాల్ని శుద్ధపూసనని చెప్పిందా? హ, నాకు తెలిసి గుళ్ళో అమ్మవారి నగలు దేవుడి సొమ్ము కాజేయడానికి ఇక్కడ చేరినట్టుంది. నవమి, మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఏం చేస్తావు? నేనన్నది నిజమేగా. అందరూ వినండి, ఈవిడ గారి చరిత్ర చెప్తాను వినండి. ఈవిడ గారికి ఒక కూతురుంది, కాని తండ్రెవరో తెలీదు. ఆ పాప ఈ పాపే. అలాంటి క్యారెక్టర్ ఈవిడ గారిది. వదలు. వదలు. ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. నా క్యారెక్టర్ని గాని నా కూతుర్ని గాని ఏమైనా అన్నావంటే నాలుక కోసేస్తాను. చూసారా చూసారా, గుళ్ళో ఇంతమంది ఉండంగా మా చెల్లిని చంపేయాలని చూస్తోంది. వదిలే శోదా, వదులు. పంతులు గారు, రాత్రి మీకు పూలబుట్ట ఇవ్వడానికి వచ్చాను కదా, నా చెవిదిద్దులు ఇక్కడే పడిపోయాయి. ఎవరికైనా దొరికాయేమో కొంచెం ఇప్పించండి పంతులు గారు. ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉంటారమ్మా. అదీ కాక మీరెళ్ళగానే గుడి తలుపులు మూసేశానమ్మా. అయితే ఉదయాన్నే గుడి శుభ్రం చేసే వాళ్ళకి దొరుకుంటాయేమో, అడగండి. గుడి శుభ్రం చేసింది ఈ అమ్మాయేనమ్మా. అయితే ఇక మీకు దొరికినట్టే. ఈ పాటికి ఈవిడ గారు చక్కబెట్టేసుంటారు. బాగా చెప్పావు నవమి. చూడమ్మా, మీ బంగారం ఖచ్చితంగా ఈ యశోదనే తీసుకుని ఉంటుంది. మీరు గట్టిగా కనుక అడిగారంటే మిమ్మల్ని కూడా చంపేస్తుంది. అసలు ఈవిడి గారు 7 ఏళ్లు జైలుకెళ్ళొచ్చింది. నీకు దొరికితే నా బంగారం ఇచ్చేయమ్మా. నాకేం దొరకలేదమ్మా, నిజం చెప్తున్నాను. మీరింత నెమ్మదిగా అడిగితే చిన్న పిల్లాడిలాగా తీసిస్తారా ఏంటి? ఈవిడ గారు తీసే ఉంటారు. గట్టిగా అడగండి. 4 తంతే ఇస్తుంది. మీ ఇద్దరు మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నేను తీలేదని చెప్తున్నాను కదా.
నాకు పరాయి వాళ్ళ సొమ్ముతో అవసరం లేదు. అవసరం ఉందో లేదో ఈవిడ గారి బ్యాగ్ చెక్ చేస్తే తెలుస్తుంది. నీ బ్యాగ్ ఎక్కడా? ఇప్పుడే తీసుకొస్తానుండు. పట్టుకోమ్మా. చూసుకో. నిజం చెప్పు, ఎక్కడ దాచావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను తీలేదని చెప్తున్నాను కదా. ఇలా కాదు నవమి, పోలీసులకు ఫోన్ చేస్తానుండు. పోలీసుల దాకా ఎందుకక్క? నేను బంగారాన్ని బయటికి తెప్పిస్తాను. చెప్పు, నీకు సంబంధించినవి ఇంకేమున్నాయి ఇక్కడ? హే అదిటివు. నేను ఇవ్వను. ఇవ్వు. అందులో ఏం లేదు. ఆ బాక్స్లో ఏం లేదని చెప్తున్నాను కదా. నిజం చెప్పు, ఎక్కడ దాచావు? నేను తీలేదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నవమి, ఇలా తేలదు. పోలీసులు రావాల్సిందే. హలో, పోలీస్ స్టేషన్. అమ్మా, స్వామివారికి హారతిచ్చే టైం అయింది. కాస్త మౌనంగా ఉండండి. అమ్మా, ఈ చెవి కమ్మలు నీవేనా? అవును పంతులు గారు, ఇవి నావే. అనవసరంగా ఆ అమ్మాయిని అన్ని మాటలు అన్నారు కదమ్మా. ఇప్పుడేమంటావు? నిన్ను నువ్వన్న మాటలకి నీ చెంప పగలగొట్టడం నాకు నిమిషం పని. అయినా నేను నీలా కాదు. ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకొకసారి నా జోల్కొచ్చావంటే చంపి పడేస్తాను. పో. చూడమ్మా, నిన్ను చూస్తుంటే నీకెవరూ లేరని అర్థమవుతోంది. ఇక్కడే ఉండొచ్చు కదమ్మా. వద్దులేండి పంతులు గారు, మేము వెళ్తాము. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా.
మేము వెళ్తాము. నందు దా టిఫిన్ చెద్దుగాని. నాకిప్పుడే వద్దమ్మా, ఆకలిగా లేదు. ఏమైందిరా అంత చిరాగ్గా ఉన్నావేంటి? ఏం లేదమ్మా. రే చెప్పరా, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? చెప్తే కదా నాన్న తెలిసేది. నేను చెప్తానాంటీ. నంద ఎందుకలా ఉన్నాడో నేను చెప్తానాంటీ. నిన్న యశోద మాకు కనిపించింది. అసలేం జరిగిందంటే మంచి ఛాన్స్ ఆంటీ, మంచి ఛాన్స్. నిన్న నందాగాని సరే అనుంటే ఏదో ఒకటి చేసి ఆ యశోదని ఈ భూమి మీద లేకుండా చేసేదాన్ని. ఆ యశోద మాటలు చేతలు చూస్తుంటే నాకే కోపంతో రక్తం మరిగిపోయిందాంటీ. ఇక నందాకెలా ఉంటుంది చెప్పండి? ఇంకా నందా ఆ యశోద మీద జాలి చూపిస్తున్నాడాంటీ. లేకపోతే నందా కోసం ఆ యశోదని నేనే చంపేసేదాన్ని. సిగ్గులేదురా నీకు? నీ కళ్ళ ముందే నువ్వు ప్రేమించిన అమ్మాయిని, నువ్వు తాళిగట్టిన నీ భార్యని ఎవరో ముక్కు మోహం తెలియని అమ్మాయి వచ్చి చంపేస్తానంటుంటే లాగిపెట్టి కొట్టకుండా మూగెద్దులా వింటూ మౌనంగా ఉన్నావేంట్రా? విన్నావుగా దాక్షాయిని? ఇలాంటి దాన్ని నువ్వు కోడలుగా తీసుకురావాలనుకుంటున్నావు. నీ కొడుక్కి భార్యగా తీసుకురావాలనుకుంటున్నావు. యశోద ఏం తప్పు చేసిందని యశోదను చంపాలనుకుంటుంది? నువ్వు మంచిది, ఉత్తమురాలు, చాలా తెలివైందని మురిసిపోతున్నావు. మెచ్చుకుంటూ ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నావు. కానీ మహాతల్లి చంపడానికి కూడా వెనకాడట్లేదంటే తన మనసేంటో నీకు అర్థం కావట్లేదా? ఈ నవమికి ఊర్మిళకి తేడా ఏముంది చెప్పు? ఈరోజు యశోద నచ్చలేదు కాబట్టి యశోదను చంపాలనుకుంటుంది. రేపొద్దు నువ్వు నచ్చకపోతే నిన్ను కూడా చంపడానికి వెనకాడదు ఈ అమ్మాయి. నేనెందుకు అలా అంటాను అంకుల్? నేనెందుకు అలా చేస్తాను అంకుల్? నువ్వు నోర్మోయ్. ఆడపిల్లకు ఉండాల్సింది ఓర్పు, సహనం, ఎదుటి వారికి ప్రేమ పంచడం. నీకవేమీ లేవు. చూడు, నీకు తగలాల్సిన చెంపదెబ్బ నా కొడుక్కు తగిలింది. ఎందుకంటే నువ్వు పరాయిదానివి. నువ్వు ఈ ఇంటికి ఏ సంబంధం లేనిదానివి.
అందులోనూ ఆడపిల్లవి. అందుకే నువ్వు చేస్తానన్న తప్పుకి నా కొడుక్కి శిక్ష పడింది. గుర్తుపెట్టుకోండి, యశోదకి కలలోనైనా సరే మీరు కీడు చేయాలని చూస్తే మిమ్మల్ని నేను చంపేస్తాను. యశోదకి కన్నతండ్రి లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ మావయ్య ఉన్నాడు. నా మనవరాల్ని, నా కోడల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మా అమ్మా, చెప్పమ్మా. గుళ్ళో నా పులిహోర డబ్బా పడేసిన వాళ్ళు ఎవరమ్మా? నాన్న, మర్యాదగా ఫోటో అక్కడి నుంచి తీసే నాన్న. ఆ యశోద మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. మర్యాదగా యశోద ఉన్న ఫోటోని బయట పడేసే. దాక్షాయనే, నీ మనవరాలు అనాథగా ఎక్కడో బతుకుతూ ఉంటే నీకు నీ కొడుక్కి ఆనందంగా ఉందా? దాక్షాయనే, ఆగు. ఏదో ఒకరోజు నువ్వు నీ చేతులతోనే ఈ ఫోటోని గోడకి తగిలిస్తావు.